మేడం గుడ్ మార్నింగ్ అండి. విజయ్ గారు ఏంటి అజయ్ గారు చాలా విషయాలు మాట్లాడారు. ఫెయిల్యూర్ గవర్నమెంట్, మీకు మీరే ఫేక్ ప్రచారాలు చేసుకొని అది వైసీపీ సోషల్ మీడియా మీద వేస్తున్నారు. మీరు కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారా? మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. అదేవిధంగా మొన్న కర్నూలులో బస్ యాక్సిడెంట్లో చనిపోయిన ఆ కుటుంబాల మొత్తానికి కూడా కుటుంబ సభ్యులకి చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రవాణా వ్యవస్థలో కొంత జాగ్రత్తలు కానీ లేదు వీటికి సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం కూడా కొంత దానిపైన అంటే సేఫ్టీ గురించి కొన్ని ఇంకా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఇటువంటి యాక్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా జరగాల్సినటువంటి చర్యలపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కుటుంబంలోని వ్యక్తి చనిపోతే ఏ విధమైనటువంటి మానసిక క్షోభ ఉంటుంది ఆ కుటుంబాన్ని ఇక దాని ఆ బాధ ఎవరూ కూడా తీర్చలేనిది. కాబట్టి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సోదరుడు ముందుగానే చెప్తూనే ఇవాళ ఏ సబ్జెక్టు మాట్లాడుకున్నామో దాని వరకే కన్ఫైన్ అయిదామని చెప్పి ఆయన అన్ని సబ్జెక్టులు మాట్లాడుతూ ఉన్నారు. సహజ సిద్ధంగా వైసీపీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఫేక్ ప్రచారానికి పరాకాష్ట ఎలా ఉంటుందంటే వైసీపీ ఇలా ఉంటుందండి, ఈ విధంగా ఉంటుంది. ఫేక్ ప్రచారం అంటే ఎవరి చేతిలో ఏ ఫోటో పెట్టి సాక్షి ఫ్రంట్ పేజ్ ఎన్నికలకు ముందు ఫేక్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లు నీతి వాక్యాలు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటా ఉంటాయి. ఇక ఫేక్ ప్రచారం గురించి ఇంకా ఏదో చెప్తా ఉన్నారు. ఈ నారాసుర రక్త చరిత్ర అనేటువంటి రాసే దాంట్లోనే కింద రాజారెడ్డి ఫోటో, వివేకానంద రెడ్డి గారి ఫోటో, ఇంకా రకరకాల ఫోటోలు పెట్టి మొత్తాన్ని ఏదో చంద్రబాబు నాయుడు గారే చంపినట్టు పెద్ద కత్తి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఫ్యాక్షన్ని జరగకుండా ఏ విధంగా చర్యలు తీసుకున్నారు, సొంత పార్టీ వాళ్ళపైన కూడా ఏ విధంగా చేశారు, అవన్నీ కూడా అందరికీ తెలిసిందే లా అండ్ ఆర్డర్కి సంబంధించి. ఇక ఫేక్ ప్రచారం అంటా ఉన్నారు. మద్యపాన నిషేధం చేస్తారని లేకపోతే ఓటు అడగరని చెప్పినటువంటి దాన్ని ఏ ప్రచారం అంటారో వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 9,000 స్కూల్స్ని మూసేసి ఏ ఫేక్ ప్రచారంతో చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి 27 పథకాలని అమలు కాకుండా చేసినటువంటి ఫేక్ ప్రచారం గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అనేకమైనటువంటి అంశాల్లో ఇక్కడ మీరు పెట్టినట్టు లోకేష్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించి తప్పుడు న్యూస్ని ఎప్పుడెప్పుడో జరిగినాయి ఇప్పుడే జరుగుతున్నట్టు, లేదా ఒక కులానికి మధ్య తగువులు పెట్టేలాగా, లేదు ఒక మతానికి మధ్య తగువులు పెట్టేలాగా, లేదు సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఫేక్ హ్యాండిల్స్ పెట్టుకొని వ్యక్తిత్వ హననాలు చేసేలాగా ఎవరిపైన. ఇప్పుడు ఇది ఒక యూనివర్సల్ ప్రాబ్లం లాంటిది. అది వైసీపీయా టీడీపీ అనేటువంటిది కాదు. లోకేష్ గారు చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరు తప్పు చేసినా తప్పుడు ప్రచారాలు చేసినా వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపైన చేసినా సరే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎవరికి కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేద్దాం, రాష్ట్రంలో దీన్ని వేదికగా పెట్టుకొని వికృత చేష్టలు చేసేవాడికి ఎవరికైనా సరే చట్టం ముందు నిలబెట్టి వారిని శిక్షిద్దామనేటువంటి మాట చెప్పారు. దాన్ని వాస్తవంగా అయితే అందరం స్వాగతించాల్సినటువంటి అంశం ఉంది. కానీ వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు అనేకమైనటువంటి హ్యాండిల్స్ పెట్టుకొని ఏ విధంగా కనీసం ఒక సినిమా ఫంక్షన్ జరిగితే ఆ సినిమాలో ఏదైనా ఒక యాక్టర్ ఏదైనా పొరపాటుకు మాట్లాడితే ఆ సినిమాను బాయ్కాట్ అంటారు. ఎవరో ఒకరు మాట్లాడిన దానికి ఆ సినిమా మొత్తాన్ని బాయ్కాట్ అంటారు. ఆ సినిమా పైన తప్పుడు ప్రచారం చేస్తారు, రాంగ్ రివ్యూస్ ఇస్తారు. ఇటువంటి వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలు వాళ్ళకు రుచించవు. ఇక్కడ ఇంకొకటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆ ప్రభుత్వంలో అసలు సోషల్ మీడియాతో పనిలేదు, వాళ్ళు ఫేక్తో పనిలేదు, డైరెక్ట్గానే ప్రచారాలు చేసేవారు. తప్పుడు ప్రచారాలు, తప్పుడు మాటలు, మీడియా సాక్షిగా ప్రెస్ మీట్లు పెట్టి అమ్మబూతులు తిట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మా ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళు, ఉదాహరణకి వైఎస్ భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాడిని వెంటనే
ఏదో ఊరికే ఏదో పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పెట్టడం కాదు. అతను ఒక అంతర్రాష్ట్ర క్రిమినల్ లాగా అతనికి మొహానికి మాస్క్ వేసి ఎస్పీ గారు డిస్ప్లే పెట్టి అయితే అతను తీసుకెళ్లి విజయ్ గారు- జైల్లో వేసినటువంటి పరిస్థితి. అవును విజయ్ గారు- ఎవరైనా సరే వ్యక్తిత్వ హననాలు చేయటం లేదు, తప్పుడు ప్రచారాలు చేయటం ఎక్కడో ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగింది, అదేదో ఇక్కడే జరిగినట్టు తప్పుడు ప్రచారాలు చేయటం. ఒక 5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన తీసుకొచ్చి ఈ రోజు జరుగుతున్నట్టు, అంటే ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయాలు కలగటం, తప్పుడు ప్రచారాన్ని చేయటం అది చట్టరీత్యా నేరం. ఆ నేరాల పైన ఖచ్చితంగా అణిచివేయాలి అనేటువంటిది ఉన్నతమైనటువంటి ఆలోచన. దాన్ని ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా మంచి వాతావరణం వచ్చింది. ఈ రోజు అది మాకు మాత్రమే కాదు, ఎవరికైనా సరే ఉపయోగపడేటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా దురదృష్టం ఏంటంటే దాన్ని వైసీపీ వాళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు, దాన్ని అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన దానిలో ఉన్నటువంటి తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక పెన్షన్లకు సంబంధించి ఏదో ఇవ్వలేమని నేను చెప్తా ఉన్నానండి. వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది ఒక్క 1000 రూపాయలు పెంచడానికి. 1000 రూపాయలు 200 ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసినా, 1000 రూపాయలు ఉన్నదాన్ని విజయ్ గారు వద్దు, హర్షవర్ధన్ గారితో మాట్లాడదాం. 4,000 రూపాయలు చేసినటువంటి మేము దాన్ని మమ్మల్ని తప్పు పట్టేటువంటి అంశం. ఇప్పుడు పిల్లలు అందరికి స్వయంగా భారతి గారే చెప్పారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ మా ప్రభుత్వం చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన ఇస్తా ఉన్నాం కదా. మేము వాళ్ళు ఫేక్ ప్రచారం, మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి, సంక్షేమం ఒక్కటి సార్ మేడం, సంక్షేమం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత తీరుస్తా ఉన్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి, సంపద సృష్టి, వీటిపైన దృష్టి పెడతా ఉన్నాం. వాళ్ళలాగా కేవలం అంటే సహజంగా ఇవ్వాల్సినటువంటి తప్ప వేరే ఏమైనటువంటి ఇవ్వకుండా ఆ రోజు కూడా ప్రజల్ని యాచించుకోవాలా, వాళ్ళకు ఉద్యోగ కల్పన జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు అనేటువంటి వాళ్ళ ఆలోచనకి. సరే విజయ్ గారు మన టాపిక్ అది కాదు, మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అజయ్ గారు అదే మాట్లాడారు, మీరు కూడా అదే మాట్లాడారు. అభివృద్ధి చేసి అందరికీ మంచి జరగాలనేటువంటిది మా ఆలోచన. ఓకే, ఇప్పుడు ఒకరినొకరు మీరు ఫేక్ అంటే మీరు ఫేక్ అని ఇద్దరు అదే మాట్లాడుకుంటున్నారు. మీరేం చేశారనేది ఫేక్ అని అంటున్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఫేక్ అంటున్నారు. రైట్, వద్దు హర్షవర్ధన్ గారు